ప్రజలారా తెలంగాణలో ఒకటో లేదా రెండు నియోజకవర్గాల్లో మళ్ళీ బై ఎలక్షన్ రాబోతోంది. మొన్నటిదాకా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక కానీ తతంగం అంతా ఇటే పోయిందా, ఇప్పుడు మళ్ళీ కన్ఫర్మ్గా చెప్పాలంటే ఒక నియోజకవర్గంలో అయితే రాబోతోంది. ఆ ఒక నియోజకవర్గం ఏంటంటే ఖైరతాబాద్ నియోజకవర్గం. ఇంకొకటి కొంచెం డౌట్ఫుల్గా ఉన్న నియోజకవర్గం ఏంటంటే స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి గారికి చెందినది. అయితే వీళ్ళిద్దరూ బీఆర్ఎస్లో 2023 ఎలక్షన్లో బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్కు వచ్చిల్లని కన్ఫామ్గా సాలిడ్ ప్రూఫ్లు ఉన్నందుకు వీళ్ళ మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అనర్హత పిటిషన్ వేసి వీళ్ళు ఎమ్మెల్యేలుగా డిస్క్వాలిఫై చేయాలని చెప్పి కేసు వేసి హైకోర్టు దాకా సుప్రీంకోర్టు దాకా పోయిళ్ళు. అయితే ఇంకొక 8 మంది జంపింగ్ జిల్లాలో ఉన్నారు. వాళ్ళు మాత్రం సాలిడ్గా వాళ్ళ దగ్గర ప్రూఫ్ లేదు కాబట్టి ఈ ఇద్దరిని ఇరికిస్తే చాలని బీఆర్ఎస్ పార్టీ చాలా గట్టిగా నిర్ణయించుకొని కూర్చున్నది. అయితే ఫస్ట్ దానం నాగేందర్ అన్న ఎట్లా ఇరికిపోయిందంటే ఆయన ఉన్నకాడు ఉండక బీఆర్ఎస్లో గెలిచినాక కాంగ్రెస్కి వచ్చిండు. సరే కాంగ్రెస్కి ఎందుకు వచ్చిండు, ఏమైనా రేవంత్ రెడ్డి మబ్బు పెట్టిండా పోపేసిండా తెలియదు, లేకపోతే దానం నాగేందర్ అన్ననే రేవంత్ రెడ్డి మొత్తం 6 గ్యారెంటీలు అమలు చేస్తాడు, పేద ప్రజలకు దేవుని లాంటోడు, ఇంకొక 50 ఏళ్ళు కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి ఈయనను చూసి వచ్చిండా, ఆయనను చూసి రప్పించుకున్నాడో తెలియదు. కానీ దానం నాగేందర్ అన్న కాంగ్రెస్లోకి వచ్చిండు. సరే వచ్చినాక అట్లా ఉండక అందరిలాగా గప్చుప్ సాంబార్ బుడ్డిలాగా ఉండక 2024 ఎంపీ ఎలక్షన్ వస్తే కథం ఖైరతాబాద్ ఎంపీగా కంటెస్ట్ చేసిండు. ఇక బీఆర్ఎస్ వాళ్ళకి సాలిడ్ ప్రూఫ్ దొరికింది. అదేంటంటే ఆయన గెలిచిన టికెట్, ఆయన ఎమ్మెల్యే అయిన టికెట్ ఏమో బీఆర్ఎస్ పార్టీ మీద, దానికి రిజైన్ చేయకుండానే కాంగ్రెస్ టికెట్ నుండి ఎంపీగా కంటెస్ట్ చేసిండు. కాబట్టి ఆ ప్రూఫ్ తోటి వాళ్ళు హైకోర్టు సుప్రీంకోర్టు ఇంకా ఎన్ని ఉన్న కోర్టులన్నీ తిరుగుతాళ్ళు. ఈ ఇద్దరిని ఈయన ఎట్లన్నా డిస్క్వాలిఫై చేపియాలి, బీఆర్ఎస్ పార్టీ తడాకే ఏందో చూపెట్టాలని ఇక వాళ్ళు ఆగుతలేరు. ఇక కడియం శ్రీహరి గురించి ఆయన ఎందుకో పెద్ద మనిషి, ఏజ్ పెరుగుతా అంటే వాల్యూ తగ్గించుకుంటాడు. ఆయన ఇంటర్వ్యూ చూసిన కేసీఆర్ దేవుడు నాకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఉప ముఖ్యమంత్రిని చేసి అంతకు మించి నాకేం కావాలి, ఏదున్నా కేసీఆర్ గారితో ఆయన వద్దంటూ ఊకుంటా కంటెస్ట్ చేయండి చేస్తా మస్తు మాటలు చెప్పిండు. ఆయన 2023లో గెలుసుడుతోటి వాళ్ళ బిడ్డను తీసుకొని కాంగ్రెస్ లో జంపు చేయాలని కొట్టిండు. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు వచ్చినాయి. కడియం కావ్యకు ఎంపీ టికెట్, వరంగల్ ఎంపీ టికెట్ ఇప్పించుకున్నాడు, ఆమెను గెలిపించుకున్నాడు. ఆ గెలిపించిన దాంట్లో అఫిడవిట్ల కడియం కావ్య అఫిడవిట్ల మనోడు సంతకం కూడా చేసిండు. ఈ సాలిడ్ ప్రూఫ్ తీసుకొని బీఆర్ఎస్ వాళ్ళు వీళ్ళిద్దరి మీద డిస్క్వాలిఫై పిటిషన్ గట్టిగా బలంగా వేసిళ్ళు. అయితే ఈ రాజకీయంలో ఉన్న చెడు బుద్ధి ఏంటంటే ఎవ్వరు ఎటు పడితే అటు పోతారు, ఎవరు పట్టించుకోలేదు. బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అందరిని గుంజుకున్నది, కానీ కాంగ్రెస్ వాళ్ళు తెలివి తక్కువ మరి ఏందా అనుకోవద్దు, వాళ్ళ మీద అనర్హత పిటిషన్ వేయలే, అంత ఎక్కడ వాళ్ళది అక్కడ అంత కథ ముగిసింది. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఖాళీగా ఉంటారా, ఇక మనం చేసేది 4-5 సంవత్సరాలు ఏం లేదు కనుక వీళ్ళ మీద అనర్హత పిటిషన్లు వేద్దాం, వాళ్ళని డిస్క్వాలిఫై చేద్దాం, మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మనం ఖాళీగానే ఉంటాం కదా ప్రతిపక్షంలో, మళ్ళీ పోరాడవచ్చు అని చెప్పి వాళ్ళు వీళ్ళ మీద డిస్క్వాలిఫై పిటిషన్లు వేసి టైంపాస్ చేస్తూ ఉన్నారు. అంటే టైంపాస్ అని కాదులే కానీ వాళ్ళకు కూడా పొద్దుపోవాలి కదా, వాళ్ళు అట్లా నడుపుతా ఉన్నారు. అయితే వాస్తవానికి ఈ పిటిషన్లు వేయడం, కోర్టుకు పోవడం, ఇట్లా పెండింగ్ అయ్యేసరికి మళ్ళీ ఎలక్షన్ వస్తాయి, ఇక అతంతా రొటీనే అనుకున్నారు. కానీ ఇక్కడ పెద్ద ముచ్చట ఏంటంటే మొన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారికి గట్టిగా మొట్టికాయలు వేసినట్టు చేసిండు కోర్టు భాషలో. ఏమన్నాడంటే, నువ్వు న్యూ ఇయర్ ఎక్కడ చేసుకుంటావు ప్రసాద్ గారు, మీ ఇంటికాడ చేసుకుంటావా లేకపోతే జైల్లో చేసుకుంటావా అన్నంత మాట అన్నాడు. మీ అందరూ అనుకోవచ్చు ఎందుకు గడ్డం ప్రసాద్ స్పీకర్ను లైన్లకు తీసుకొచ్చిల్లు అని చెప్పి. అయితే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ డిస్క్వాలిఫై చేయాలంటే వాళ్ళు వేస్ట్, వీళ్ళు వేస్ట్, వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ వద్దు అని ఎల్లగొట్టాలంటే ఆ సంతకం మన స్పీకర్ గారే పెట్టాలి. అది గడ్డం ప్రసాద్ గారు వాళ్ళ సంతకం పెడితేనే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు. అయితే గడ్డం ప్రసాద్ గారు వాళ్ళిద్దరికి నోటీసులు ఇచ్చిండు, రిటర్న్ మీరు వివరణ ఇవ్వాలి, ఎందుకు మిమ్మల్ని డిస్క్వాలిఫై చేయొద్దని ఇచ్చిండు. పెండింగ్, లేటెన్సీ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇక సుప్రీంకోర్టు గట్టిగా వచ్చి చెప్పింది కదా, మీరు ఇట్లా లేట్ చేస్తే గడ్డం ప్రసాద్ గారు మీరు న్యూ ఇయర్ ఇక్కడ చేసుకుంటారా జైల్లో చేసుకుంటారా అని చెప్పుడుతోటి మళ్ళీ మనోడు ఫ్రెష్ నోటీసులు ఇచ్చిండు దానం నాగేందర్ కు, కడియం శ్రీహరికి. ఇక కడియం శ్రీహరి దానం నాగేందర్ చుట్టూ తిరుగుతాడా, ఇట్లా కాదు తమ్మి మనకు తెలిసిన ముచ్చట్లే, కొంచెం నాకు వివరణకు టైం అంటే నాకు వివరణకు టైం ఇచ్చేటట్లేదు, నీకు టైం ఇస్తే నాకు టైం ఇవ్వాలి సుప్రీంకోర్టు, జైలు వేసేటట్టుందని చెప్పి కడియం గారు మీరు పెద్ద మనిషి, మీరు అఫిడవిట్లు తయారు చేసుకోండి, డిస్క్వాలిఫై అన్న అవుతారు, ఇంకేమన్నా చేసుకోండి అని చెప్పి గడ్డం ప్రసాద్ చెప్పిండు. అట్లే దానం నాగేందర్ అన్న ఇక్కడ కలుసుడు ఏమో అని చెప్పి ఫస్ట్ పోయి ఢిల్లీకి పోయిండు. ఢిల్లీ పోయి అంటే ఆయన ఇంతకుముందు మంత్రి కాంగ్రెస్ పార్టీలు ఉండే కదా, ఆ లింక్స్ తోటి ఢిల్లీకి పోయి వాళ్ళకి చెప్పుకున్నాడా, బాధపడ్డా, అడిగిండా, లేకపోతే ఇంకేమన్నా చేసిండా తెలియదు. కానీ మీరు అంటే నేను రాజీనామా చేస్తే మీరు మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇవ్వండి, నేను గెలిచి మామూలు గెలవను, బందోబస్తుగా గెలిచినాక మళ్ళీ మీరు నాకు మంత్రిని కూడా చేయాలని చెప్పిండట. వాళ్ళు అంటే ఈయన రాజీనామా చేసేటట్టే ఉన్నాడు ఈ 2-3 రోజులల్లో. వాళ్ళు అనకపోతే ఈ గడ్డం ప్రసాద్కి ఈయన ఏం వివరణ ఇచ్చినా ఆడ సాలిడ్ ప్రూఫ్ ఉన్నది కనుక డిస్క్వాలిఫై చేయాలి. సో ఈ రెండు ఇట్లా ఏది జరిగినా
ఖైరతాబాద్లో మళ్ళీ ఉప ఎన్నిక బై ఎలక్షన్ వస్తుంది కాబట్టి నేను అదే పాయింట్ తోటి చెప్తున్నా, తెలంగాణలో ఒకటైతే ఖచ్చితంగా బై ఎలక్షన్ అవుతుందని చెప్పి. అయితే దానం నాగేంద్రన్న ఫిక్స్ అయిన వాళ్ళు అంటే చాలు ఇక నేను రాజీనామా చేసి మళ్ళీ ఎలక్షన్లో పోవచ్చు అది ఇది అని చెప్పి. వాళ్ళ ఎలక్షన్లో పోతే వాళ్ళకి ఏం పోతుందండి, మనం ప్రజలకు ఇబ్బంది కానీ వాళ్ళకేం పోతుంది. ఒక చౌరస్తా మూల మీద గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి కమర్షియల్ కాంప్లెక్సో లేకపోతే ఒక మాల్ కడితే అయిపోయాయి. వాళ్ళు 100 కోట్లు 200 కోట్లు ఇట్లా ఇంకా నెలకు రెంట్లు కూడా వస్తూ ఉంటాయి. వాళ్ళకి పోయేదే ఉందండి, ఆడతా పడతా ఎలక్షన్లలో ఎంజాయ్ చేస్తారు. మనం ప్రజలు మనకే 2-3 నెలలు డిస్టర్బెన్స్, మళ్ళీ ఇక వీళ్ళు ఈ పార్టీ ఆ పార్టీ తిరిగి మద్యం మనీ మందు గిందు చిందు విందు అన్నిట్లో 2-3 నెలలు వేసే లోపు కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు ఆయనతో మద్యానికి బానిస అవుతారు. మునిగిపోయి మళ్ళీ మన ప్రజలే వాళ్ళదేమన్నా అయితే ఆయన ఎమ్మెల్యే లేకపోతే ఈయన ఎమ్మెల్యే. లాస్ట్కి మనం గట్లే అనుకోవాలి. అందుకే ప్రజలారా మీకు క్లియర్గా చెప్తున్నాం, మంచి నాయకుడిని ఎంచుకోవాలని. అయినా మనకు కూడా ఏం తెలుస్తుంది, ఓటేసినాక మన ఎమ్మెల్యే ఎటు పోతాడు మనకేం తెలుస్తుంది. సరే ఇక్కడ ప్రజలది కూడా అసలు తప్పు కాదు, కానీ ప్రజలారా ఇట్లా పలుకుబడి అధికారం ఏ పార్టీ వాళ్ళదైతే ఆ పార్టీలకు జంపింగ్ జిలాంగులు చేసే ఈ ఎమ్మెల్యేలను ఈ నాయకులను మీరు ఎంచుకోవద్దు. మంచిగా కొత్తగా విద్యార్థుల రాజకీయ పార్టీ మన ప్రాంతీయ పార్టీ ఉచిత విద్యా వైద్యం ప్రతి పౌరుడికి అందాలనే నినాదంతో మీ ముందుకు వచ్చింది. ఇప్పటి నుండి అయినా ఇంకో వచ్చే ఎలక్షన్స్ వరకైనా మీరు మా పార్టీలో జాయిన్ అయ్యి మన పార్టీకి మద్దతు తెలుపుతూ ఇట్లా రాష్ట్ర సమస్యల మీద ప్రాంతీయ సమస్యల మీద మనం పోరాటం చేస్తూ మన తెలంగాణ అభివృద్ధి చేసుకుంటాం. కాబట్టి దయచేసి ప్రజలారా విద్యార్థుల రాజకీయ పార్టీ గురించి నలుగురికి చెప్పండి. మీరు ఆఫీస్లో మీ వర్క్ ప్లేస్లో మీ ఫ్రెండ్స్ తోటో గ్రూపులలో మన గురించి విద్యార్థుల రాజకీయ పార్టీ గురించి చెప్పండి. ఖచ్చితంగా విద్యార్థుల రాజకీయ పార్టీ వస్తుంది, ఉచిత విద్యా వైద్యం కార్పొరేట్ లెవెల్లో ప్రజలకు అందిస్తుంది. ప్రజలకు కావాల్సింది ఈ ఒక్కటే, ఫ్రీ బీస్ ఏదొద్దు, ఈ హెల్త్ ఎడ్యుకేషన్ కావాలని అందరికీ తెలుసు, అందరి మనసులో అదే ఉంది. కానీ దాన్ని ముందుకు తీసుకొచ్చేది మన పార్టీ. ప్రజలారా మీరు మన పార్టీకి మద్దతు తెలపాలి. సోషల్ మీడియాలో కానీ ఎలక్షన్ వచ్చినప్పుడు అయినా కానీ విద్యార్థుల రాజకీయ పార్టీ మద్దతు తెలపాలి. ఇట్లాంటి దొంగ రాజకీయ నాయకులను పక్కన పెట్టి మెల్లమెల్లగా మనం చదువుకున్న వాళ్ళం యువత సామాన్యులందరం రాజకీయంలోకి రావాలనే విద్యార్థుల రాజకీయ పార్టీ కృషి చేస్తుంది. ప్రజలారా ఈ ఖైరతాబాద్ ఉప ఎన్నిక అయితే వచ్చేటట్టు ఉన్నది. కాబట్టి ప్రజలారా మంచి నాయకుడిని ఎన్నుకోవాలి. ఒకవేళ మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఆడ పోటీ చేస్తే కూడా మీరు మన విద్యార్థుల రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ, జై వీఆర్పీ.